హాయ్ ఫ్రెండ్స్, యు ఆర్ వాచింగ్ కార్తిక్ టెక్ టీవీ 11. ఈ వీడియోలో నేను మీకు టెలిగ్రామ్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను. అందులో ఏమేమి ట్రిక్స్ ఉన్నాయి, అలాగే వాటిని ఎలాగ ఉపయోగించుకోవాలి అనేది ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా చెప్తాను. అదేవిధంగా మీరు కనుక ఒకవేళ యూట్యూబర్ అయితే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఉపయోగపడే టాపిక్ కూడా ఇందులో అయితే ఉందన్నమాట. నేను కూడా టెలిగ్రామ్ అనేది ఉపయోగిస్తున్నాను. ఎందుకు ఉపయోగిస్తున్నాను, మీరు ఉపయోగించడం వల్ల లాభం ఏంటి, అంటే యూట్యూబర్ అయితే అనేది క్లియర్గా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మీకు ఒకవేళ టెలిగ్రామ్ గురించి మొత్తం తెలిసినట్టయితే ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేయండి. తెలియని వాళ్ళు అయితే ఎండింగ్ దాకా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్ గెట్ స్టార్ట్ ఇట్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవీ 11. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మనమైతే స్క్రీన్ రికార్డింగ్లోకి జంప్ అయిపోదాం. మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మనమైతే టెలిగ్రామ్ను ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అందులో అనేది. సో మీరు ముందుగా టెలిగ్రామ్ను అనేది ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే కమ్మని అడుగుతుంది. వాట్సాప్కి ఎలాగ రిజిస్టర్ అవుతారో సేమ్ అలాగే రిజిస్టర్ కావాలి. ఓటీపీ అనేది ఆ నెంబర్కి వస్తుంది. మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అయితే అయిపోతారనమాట. మనకి ఇక్కడ 3 లైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మూన్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇదేంటంటే నైట్ మోడ్కు షిఫ్ట్ అయిపోనికి. అలాగే మీరు మార్నింగ్ మోడ్కి కనుక రావాలనుకుంటే ఇక్కడ సన్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు మార్నింగ్ మోడ్కి అయితే వచ్చేస్తారనమాట. ఇక్కడే ఉంటుంది, మనం ఎక్కడో ఎత్తకక్కర్లేదు నైట్ మోడ్ కోసము. ఇక్కడ మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీకు ఒక యారో మార్క్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ యారో మార్క్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఏ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి నేమ్ అయితే ఇచ్చింటారు కదా, ఆ నేమ్ అనేది చూపిస్తూ ఉంటుంది స్టార్టింగ్ దానికి. మీకు ఇంకో మొబైల్ నెంబర్ ఉంది అనుకుంటే మాత్రం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అకౌంట్ మీద మీరు క్లిక్ చేసి ఇంకో మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు స్విచ్ అవుతూ ఉండొచ్చు. 2 చార్ట్స్ అనేవి మీకు సేవ్ అవుతూ ఉంటాయి అన్నమాట టెలిగ్రామ్లో వచ్చేసి. ఇది చాలా మంచి ఫ్యూచర్ అనేది చెప్పుకోవచ్చు. వాట్సాప్లో అయితే ఇలాగ ఉండదు. మీకు వాట్సాప్లో ఇంకో మొబైల్ నెంబర్తో రిజిస్టర్ కావాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా మీరు ఇంకో వాట్సాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. లేదనుకుంటే ముందున్న వాట్సాప్ అకౌంట్ అనేది రిమూవ్ చేసి ఇంకో అకౌంట్ అనేది అక్కడ రీప్లేస్ అనేది చేసుకోవాల్సినది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు న్యూ గ్రూప్ అనేది ఉంటుందన్నమాట. ఈ గ్రూప్ గురించి పెద్దగా చెప్పాలనుకోవట్లేదు, ఎందుకనంటే వాట్సాప్ గ్రూప్ లాగే ఉంటుంది. ఇది కూడా సేమ్ యాజిటీస్ అలాగే ఉంటుంది. మీరు అడ్మిన్గా చాటింగ్ అనేది చేసుకోవచ్చు. మొత్తం అయితే ఇక్కడ ఉంటాయి. దాని మీద మీరు క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్కు నా నెంబర్ని నేను యాడ్ చేస్తాను. ఇంకో నెంబర్కి ఉన్నది అకౌంట్ అనేది, ఇదైతే రిమూవ్ చేశాను నేను. సో దాన్ని అయితే యాడ్ చేద్దాం ఇప్పుడు. సో గ్రూప్ నేమ్ అయితే అడుగుతుంది, ఇచ్చేయండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ కార్తిక్ అనేది ఇచ్చేస్తున్నాను. నేను ఐకాన్ అయితే యాడ్ చేయట్లేదు, అదే ప్రొఫైల్ అయితే యాడ్ చేయట్లేదు నేను. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే 2 లక్షల మంది అయితే జాయిన్ కావచ్చు అనమాట ఈ గ్రూప్లో. ఇది చాలా అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంటాయి, అందులోకి వెళ్ళి మీరు ఏవైనా చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎడిట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీకున్న ఆప్షన్స్ అన్నిటినీ యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. సో పోల్ అనేది కండక్ట్ చేయవచ్చా చేయకూడదా, ఇంకా ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. దీని గురించి ఏం పెద్దగా చెప్పక్కర్లేదు నేను. సో మనకు ఛానల్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఛానల్ గురించి అయితే నేను చెప్తాను మీకు. సో ఆ ఛానల్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. ఈ గ్రూప్ని అయితే మనము డిలీట్ చేసేద్దాము, మనకు అవసరం లేదు. ఓన్లీ శాంపుల్గా అయితే క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఛానల్ అనమాట. మీలో చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ గ్రూప్కు ఛానల్కు డిఫరెన్స్ ఏంటి అనేది. సో నేనైతే ఇప్పుడు చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు తెలిసింటే నో ప్రాబ్లం, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. సో గ్రూప్ అంటే మనం ఏదైనా ఒక వీడియో కానీ ఫోటో కానీ సెండ్ చేసామనుకోండి, ఆ గ్రూప్లో ప్రజెంట్ ఎవరైతే మెంబర్స్ అనేవాళ్ళు అందులో జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రమే అది కనిపిస్తుంది. ఫ్రెష్గా ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళ వీడియో కానీ ఫోటో కానీ మీరు షేర్ చేసిన తర్వాత జాయిన్ అయ్యారనుకోండి, సో వాళ్ళకైతే ఆ చాట్ అనేది కనిపించదు అనమాట. ముందున్న చాట్ అంతా కనిపించదు, అప్పటి నుంచి వచ్చే చాట్ మాత్రమే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో ఛానల్ అలా కాదనమాట. కానీ ఛానల్లో ఓన్లీ అడ్మిన్ మాత్రమే చాటింగ్ చేసేదానికి అవకాశం అనేది అయితే ఉంటుంది. ఇంకో ఆప్షన్ అయితే ఉండదు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది యూట్యూబర్స్ ఛానల్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఛానల్లో మనం ఎప్పుడైనా పోస్ట్ చేసామనుకోండి, వీడియో కానీ ఫోటో కానీ ఏదైనా ఫైల్ కానీ, ఎప్పుడు జాయిన్ అవుతున్న మెంబర్స్ అనేవాళ్ళు వాళ్ళకు మొత్తం చాట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో నేను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసి వాడుతున్నాను, కార్తిక్ టెక్కీ అని ఉంటుంది.
సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ అన్ని కైన్ మాస్టర్ ప్రో వర్షన్స్ అయితే అప్లోడ్ చేసి పెట్టేశాను అనమాట. సో యూట్యూబర్స్కి ఇదే ఫ్రెండ్స్ నేను ఉపయోగపడుతుంది అని చెప్పిండేది. మీరు డ్రైవ్లో సేవ్ చేస్తూ ఉంటారు, ఫైల్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఆడియోస్ కానివ్వండి, ఏవైనా సేవ్ చేసి అవైతే మీ సబ్స్క్రైబర్స్కు ఎవరికైనా సెండ్ అనేది చేస్తూ ఉంటారు. సో 15 GB అనేది కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకో జీమెయిల్ ఐడితో లాగిన్ కావాల్సినది ఉంటుంది. అలా కాకుండా మీరు టెలిగ్రామ్లో ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసి ఇందులో అప్లోడ్ చేస్తూ ఉన్నారనుకోండి, దీనికైతే లిమిట్ అనేది ఉండదు. మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని ఫైల్స్, యాప్స్ అయితే అప్లోడ్ అనేది చేస్తూ ఉండొచ్చు. ఇదొకటి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. యూట్యూబర్స్కు చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు, నేను కూడా ఉపయోగిస్తున్నాను అనమాట. టెలిగ్రామ్లో నేనైతే ఇవన్నీ అప్లోడ్ అనేది చేస్తూ నేనైతే చెప్తూ ఉంటాను అనమాట. కైన్ మాస్టర్ గురించి చెప్పేటప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి, అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి అని. సో ఇది ఒకటి చాలా మంచి అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. టెలిగ్రామ్లో ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అంటే చూపిస్తారు చూడండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక నేమ్ అనేది ఇవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్కు నేనైతే కార్తిక్ అనే ఇస్తున్నాను. ప్రొఫైల్ అయితే యాడ్ చేయట్లేదు, డిస్క్రిప్షన్ కూడా నేను యాడ్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. సో ఇది ప్రైవేట్లో పెట్టాలనుకుంటున్నారా, పబ్లిక్లో పెట్టాలనుకుంటున్నారా అనేక ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు ప్రైవేట్లో పెట్టారనుకోండి, మీరు ఈ లింకును అయితే ఎవరికైతే షేర్ చేస్తారో వాళ్ళు మాత్రమే జాయిన్ కాగలరు అనమాట. పబ్లిక్లో ఉంటే మాత్రం ఎవరైనా సెర్చ్ చేసుకొని జాయిన్ కావచ్చు, అలాగే ఇక్కడ లింక్తో కూడా జాయిన్ కావచ్చు అనమాట. మీరు పబ్లిక్లో పెట్టాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా ఒక లింక్ అనేది జనరేట్ చేయాల్సినది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్తిక్ టెక్కీ అని పెడతా చూడండి. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను కార్తిక్ టెక్కీ అనేది. ఇది వస్తుందో లేదో మీరు చూడండి. సో ఆల్రెడీ ఈ నేమ్ అనేది ఉందైతే చెప్తుందిగా. మీరు కావాలనుకుంటే దీన్ని ఇన్ తెలుగు అని పెడుతున్నాను. ఓకే, స్పేస్ అయితే ఇవ్వగాకండి. సో ఇది కూడా లేదంటుంది, ఆల్రెడీ ఎవరో యూజ్ చేశారనమాట. దీన్ని ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవాల్సినది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కు కార్తిక్ పెడతాను చూడండి. సో ఇది కూడా లేదనమాట మనకి URL వచ్చేసి. మీరు ఈ విధంగా URL అనేది చూసుకొని క్రియేట్ అయితే చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్కు నేను ప్రైవేట్లో పెట్టేస్తున్నాను. సో టిక్ మార్క్ మీద మీరు క్లిక్ చేస్తే కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదనుకుంటే జస్ట్ స్కిప్ చేసేస్తే కనుక ఇక్కడికి వచ్చేస్తారనమాట. నాకు మాత్రం చార్జ్ చేయడానికి ఆప్షన్ అనేది ఉంటుంది, ఇంకా వేరే వాళ్ళకైతే చార్జ్ చేయడానికి ఆప్షన్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ మీరు ఏవైతే పోస్ట్ చేస్తూ ఉంటారో అవైతే ఎప్పుడు జాయిన్ అయినా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకటి చాలా మంచి ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇందులో. సో కావాలనుకుంటే మీరు అడ్మిన్లను కూడా మార్చుకోవచ్చు, అంటే ఇంకా ఎవరినైనా అడ్మిన్ చేయాలనుకున్న అడ్మిన్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఇవన్నీ ఫీచర్స్ అయిపోయాయి. నెక్స్ట్ చాటింగ్ గురించి మనం మాట్లాడుకుందాము. ఈ గ్రూప్ని అయితే డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే మనం చాటింగ్ గురించి మాట్లాడుకుందాం. నేనైతే ఒక మెసేజ్ అనేది చేస్తా చూడండి ఫ్రెండ్స్. నాది ఇంకో అకౌంట్ అయితే ముందున్నదని చెప్పాను కదా, దానికే మెసేజ్ చేస్తాను. ఇదైతే వాడట్లేదు ఎవరు ఎప్పుడు. సో నేను హాయ్ అయితే పంపిస్తున్నాను. సో ఇప్పుడు ఇలాగ మీరు కనుక చాటింగ్ అనేది చేసి ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో టైప్ చేద్దాం మనం. ఓకే, కార్తిక్ టెక్కీ అని పంపిస్తున్నాను. ఈ విధంగా మీరు చాటింగ్ అనేది చేస్తారు కదండి ఫ్రెండ్స్. ఈ విధంగా చాటింగ్ అనేది మీరు చేసిన తర్వాత మీరు ఏదైనా చేంజ్ అనేది చేయాలనుకోండి, వాట్సాప్లో అయితే మనకు ఆప్షన్ అనేది ఉండదు అనమాట. చేంజ్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, కార్తిక్ టెక్ TV11 పంపించాను కదా, ఈ మెసేజ్నే మనము చేంజ్ చేయాలి, ఇక్కడే ఈ ప్లేస్లోనే మనము వేరే మెసేజ్ అనేది ఉండాలి అక్కడ అనుకుంటే సింపుల్గా మెసేజ్ చాటింగ్ అనేది మీరు మొత్తం చేసే ఉంటారు. చేసిన తర్వాత ఎడిట్ కూడా చేయొచ్చు అనమాట దీన్ని. సో ఇక్కడ మీకు కార్తిక్ టెక్ TV11 అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ మెసేజ్ను మనం వేరే మెసేజ్తో రీప్లేస్ చేయాలనుకోండి, సింపుల్గా మనము దీని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ అయితే వస్తుంది అనమాట. దాని మీద మీరు క్లిక్ చేసి ఎడిట్ అయితే చేయొచ్చు అనమాట మీరు చేసిన మెసేజ్ను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కు కార్తిక్ టెక్ TV11 అని పెట్టాను కదా, TV11 తీసేశాను. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఎడిట్ అయితే అయిపోయింది అనమాట మనకు. సో ఇలాగ మీరు కావాలనుకుంటే ఎడిట్ అనేది చేయొచ్చు, అంటే ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా పంపించినా కూడా మళ్ళీ ఆ తర్వాత మీరు చూసా కూడా మీకు నచ్చకపోయినా వాళ్ళకు నచ్చదు అనుకోను, మీరైతే చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి చాలా మంచి ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇలాగ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ ప్రొఫైల్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద మీరు క్లిక్ చేస్తే కనుక సో మనకు వాట్సాప్లో ఓన్లీ ఒక ప్రొఫైల్ మాత్రమే యాడ్ చేసుకోగలము. టెలిగ్రామ్లో చేసి మనకు కావాల్సిన అన్ని ప్రొఫైల్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ప్రొఫైల్ యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకోటి యాడ్ చేయొచ్చు. ఇంకా మీకు కావాలనుకోండి ఇక్కడ యాడ్ చేసుకొని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ ఐకాన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను, ఈ లోగోని అయితే యాడ్ చేస్తున్నాను. సింపుల్గా దాని మీద మీరు క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మీరు ఏదైతే ఫస్ట్ అనేది యాడ్ చేస్తారో అది లాస్ట్కి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీకు ఒకవేళ ఇది వద్దనుకున్నారనుకోండి, సింపుల్గా ఇక్కడ ఏ ప్రొఫైల్ అయితే మీకు వద్దనుకుంటున్నారో ఆ ప్రొఫైల్ మీద మీరు ఇక్కడ ప్రొఫైల్ అనేది ఆప్షన్లో ఉంచుకొని ఇక్కడ 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేస్తే డిలీట్ అని వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఈ ప్రొఫైల్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇటువంటి మంచి మంచి ఫీచర్స్ అనేవి ఉన్నాయి టెలిగ్రామ్లో. అదేవిధంగా మీరు మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయింటారు కదా, దాని మీద ట్యాప్ చేసి మీరు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ అనేది.
నెక్స్ట్ ఇక్కడ మీకు యూజర్ నేమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ యూజర్ నేమ్ కావాలనుకుంటే మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే కార్తిక్ టెక్కీ ఇన్ తెలుగు అనేది పెట్టాను అనమాట. మీ ఇష్టం వచ్చిన ప్రొఫైల్ నేమ్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు, అదే యూజర్ నేమ్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ప్రొఫైల్ నేమ్ అనేది మీరు రిజిస్టర్ అవుతారు కదా మొబైల్ నెంబర్ ఇచ్చి, అప్పుడు నేమ్ అయితే అడుగుతుంది. ఆ నేమ్ అనమాట. ఇది వచ్చేసి కార్తిక్ టెక్కీ అని పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బయో అనేది ఉంటుంది. సో ఇక్కడ కావాలనుకుంటే మీ గురించి ఏమైనా రాయాలనుకుంటే రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది ఉంటుందన్నమాట. దీని మీద క్లిక్ చేసి సో మీకు వైబ్రేషన్ అనేది ఉండాలా, కాల్ అనేది డిఫాల్ట్ ఉండాలి, ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇదన్నీ మీరు అయితే చూసుకోవచ్చు అనమాట. చాటింగ్ చేసేటప్పుడు సౌండ్ రావాలా, ఇట్లా అన్నీ ఉంటాయి ఆప్షన్స్ అనేవి. ఇవన్నీ మీకు సింపుల్గానే అర్థమైపోతాయి. నెక్స్ట్ది మనకు సెక్యూరిటీ అనేది ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే కనుక అక్కడ చాలా ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎవరైనా యూజర్ను బ్లాక్ చేశారనుకోండి, ఇందులోకి అయితే యాడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మన నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది. మీరు ఎవరికైనా మెసేజ్ అనేది చేశారనుకోండి, వాళ్ళకి మీ మొబైల్ నెంబర్ అనేది కనిపించాలా కనిపించకూడదు అనేది మీ ఇష్టం అనమాట. అది సో నేనైతే ఎవరికి కనిపించకూడదు అనేది పెడుతున్నాను. సో నెక్స్ట్ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఆన్లైన్లో ఉన్నారా, ఇట్లా ప్రొఫైల్ కనిపించాలా కనిపించకూడదు ఎవరికి, ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరైతే చెక్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషను, పిన్, లాక్ ఇంకా చాలా అయితే ఉంటాయి ఇక్కడ ఆప్షన్స్ అనేవి. మీరు వీటన్నిటిని చూసుకోండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. సో నేను చెప్పాను కదా యూట్యూబర్స్కి ఎలా ఉపయోగపడుతుందని. మీ స్టోరేజ్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇందులో ఛానల్ అనేది క్రియేట్ చేసి ఇందులోకి మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. సో అప్లోడ్ ఎలాగ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి మీకు కావాలనుకుంటే చూడండి, లేదంటే స్కిప్ చేసుకోండి. సో ఛానల్ అయితే ఓపెన్ చేశాను. జస్ట్ సింపుల్గా ఇక్కడ మీకు పిన్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది బెల్ ఐకాన్ పక్కన. సో దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, సింపుల్గా ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు పోల్ అనేది కండక్ట్ చేయొచ్చు. మీ మొబైల్ ఫోన్లో ఉన్న మ్యూజిక్ అనేది యాడ్ చేయొచ్చు. లేదు మీ దగ్గర ఏమైనా ఫైల్స్ కానీ ఇట్లా యాప్స్ కానీ ఉంటే వాటిని కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. గ్యాలరీలోకి వెళ్ళి మీకు కావాల్సిన వీడియోని కానీ ఫోటోని కానీ యాడ్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇంతే. ఇంకా ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది ఈ వీడియోలో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. మీకు ఏమన్నా డౌట్స్ కనుక్కున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయినా చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. కార్తిక్ టెక్కీ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మీరు అడిగిన దాని మీద వీడియో కూడా చేయడానికి 100% ట్రై చేస్తాను. I will back with a short period. Keep watching Karthik Tech TV11. This is Karthik signing off. Bye bye.